హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తి అండ్ రోషిని బ్లాగ్స్. హాయ్ చత్తు, హాయ్ 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 చెప్పు. హాయ్ చెప్తున్నాడు అందరికీ. జాన్వి అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకొని ఉంది. ఇంకా డిన్నర్కి వెళ్తాము. ఏమేమైంది చూస్తాం. కిచెన్లో ప్లేట్స్, టిఫిన్ బాక్స్ అన్నీ అయితే కడిగి పెట్టేశాను. రేపు కోసము లోబియా అని క్లీన్ చేసి పెట్టాను అనమాట. నైట్లో ఫస్ట్ నేను వంట స్టార్ట్ చేసే ముంగట మొత్తం సెల్ఫ్ ఒకసారి క్లీన్ చేసుకుంటా. ఇది నైట్లో నేను నానపెట్టేస్తే రేపు మార్నింగ్ నాకు ఈజీ అవుతుంది కర్రీ చేసుకోవడానికి. ఇది మైదా వేసుకుంటున్నా. మీ ఇంట్లో కూడా అట్లా అవుతుందేమో కదా, ఎప్పుడు ఇది మైదా రోటీ చేయనప్పుడు వచ్చి పిల్లలు నాకు కొంచెం ఇవ్వు అంటూ ఉంటారు. అండ్ ఇక్కడైతే ఆనియన్ చేస్తా నాకు కన్నులో బాగా నీళ్ళు వచ్చేసింది. ఏదైతే బాక్స్లో వేసి స్టోర్ చేసి పెడుతున్నాను, మిగిలిందన్నీ క్లీన్ చేసి వాష్ చేసి బాక్స్. ఇప్పుడైతే రోటీ చేస్తూ ఉన్నాను డిన్నర్ కోసము. చూస్తున్నారా, రోటీ అయితే ఫాస్ట్గా తయారైపోయింది. నేను మా ఆయనకి రాగి సంగటి. జాన్విది హెయిర్ స్టైల్ చూడండి. మీకు డైలీ ఒకటి హెయిర్ స్టైల్ వేస్తాను నేను. మీరు వీడియోని కంటిన్యూగా ఫాలో చేయండి. అండ్ నాది కూడా హెయిర్ స్టైల్ ఇది నేనే మేనేజ్ చేసుకుంటా అన్ని ఇద్దరు పెట్టుకొని. డిన్నర్ మా ఆయన వచ్చారు. ఎగ్స్ లేకుండా ఇంట్లో, సో ఎగ్స్ తెప్పించుకున్నాను. ఎగ్స్ తీసుకొచ్చారా, ఎంత లేట్ వచ్చారంటే సరేలే నేను తర్వాత చేసుకుంటానని వీళ్ళకి ఫస్ట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బీన్స్ క్యారెట్ పళ్ళెం కూడా ఉంది, అది కూడా ఇస్తున్నా. వీరిద్దరైతే చేస్తున్నారు డిన్నరు. ఇంకా నేను ఇంకా చేసుకోవాలనా. జాన్వి ఎగ్ ఆమ్లెట్ అడిగింది, సో జాన్వి కోసం ఆమ్లెట్ కూడా ఇస్తూ ఉన్నాను. నా కోసం కొంచెం ఎగ్ బుర్జీ చేసుకుంటామని ఎగ్ బుర్జీ చేస్తున్నాను. లేట్ అయింది ఎగ్ తీసుకురావడం కదా, సో లాస్ట్లో నేను డిన్నర్ చేసా, అయిపోయింది. సో దాంట్లో నాకు ఐడియా వచ్చింది, బయట వెళ్తే ఫాస్ట్ ఫుడ్లో ఎప్పుడు ఏదైనా ఒక వెరైటీగా ఉంటుంది కదా, షవర్మా కానీ ఏదైనా రోటీలో. నేను కూడా అట్లా ట్రై చేస్తామని చేశాను కొత్తగా. ఎట్లా వచ్చింది చూస్తాం లాస్ట్లో వీడియోలో. ఫస్ట్ ఆమ్లెట్ వేసి చపాతీ వేసుకున్నాను. వేసుకొని ఆమ్లెట్ చపాతీ కాల్చుకొని దాని తర్వాత కొంచెం టమాటో సాసు, కొంచెం మయోనీస్ వేసి, కొంచెం ఇది బుర్జీ ఉండే కదా అది ఒక స్పూన్ వేసాను అనమాట. దీని మీద ఇది చీజ్ స్లైస్. నాకేమో చీజ్ అంటే చాలా ఇష్టము. మీకు ఎవరైనా ఇష్టం ఉంటే కమెంట్లో చెప్పండి. కొంచెం టమాటో సాస్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. వేడి ఉన్నప్పుడే వేసుకున్నా రోటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుర్జీ ఉంది కదా, బుర్జీ అది ఒక 2 స్పూన్స్ వేస్తుంటున్నాను. బాగా నాకు ఎంత కావాలన్నా అంత. మా ఆయనతో వచ్చి డైలీ ఏదైనా ఒక వెరైటీగా తింటూ ఉంటామని. వాళ్ళవన్నీ తిన్నడు, ఇష్టం లేదు వాళ్ళకి. పొద్దున డే టైంలో లంచ్లో తింటారు కానీ నైట్లో కంపల్సరీ రాగి సంగటి కావాలా. సో నాకు లేదు కదా, నాకు ఇష్టం లేదు రాగి సంగటి. సో నేను ఏదైనా ఒక వెరైటీ చేసుకుంటాను. ఇక్కడ నేను మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రోల్ చేస్తాం దీన్ని. చూసేకేమో బాగానే ఉంది. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. ఎట్లా ఉంది లాస్ట్లో చెప్తాను. అయిపోయింది. ఇంకా వంట చేసిన ప్లేస్ కూడా ఉంటాయి కదా, అది కూడా వాష్ చేసేసాను. ఇక్కడ టీవీలో సీరియల్ ఎంజాయ్ చేస్తా నేను హిందీ సీరియల్స్. నా డిన్నర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఈ రోల్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఉట్టి చపాతీలో ఇట్లా బుర్జీ కూడా, ఇది కూడా బాగానే ఉంది, బట్ అది ఎక్స్ట్రా ఉంది కొంచెము. నా డిన్నర్ అయింది. పిల్లలతోటి ఆడుకోవడం కదా, కొంచెం ప్లే టైం ఉండాలన్నా. నాకు దొరికేదే నైట్లో కొంచెం ఒక 1/2 అవర్ అట్లా ఆడుకొని ఇద్దరి దగ్గర పండుకుంటాను జాన్వి ఇప్పుడు. అట్లనే అంత పాటు ప్లేట్స్ అన్నీ కడిగి, సింక్ అన్నీ కడిగేసి నైట్లో ఒకసారి కొంచెం గోడలు ఏమన్నీ ఆయిల్ పడి ఉంటుంది కదా, అవన్నీ కడిగేసి పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. సో బాయ్, థ్యాంక్ యూ. ఇంతే. లైక్, సపోర్ట్.